ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. నిజంగా అమ్మలందరూ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ జీవితంలో ఎన్నో వదిలేసుకుంటారు కదా. ఆ విషయం ఏదో ఒక టైంలో పిల్లలందరికీ అర్థమవుద్ది, వాళ్ళు మన కోసం ఏం త్యాగం చేసిండ్రా అని. నాకైతే చిన్నప్పుడు ప్రతిదానికి మా అమ్మ నన్ను కంట్రోల్ చేస్తున్నట్టే అనిపించేది. వాళ్ళు ఎంత ప్రేమించినా ఆ వయసులో మనకు అది అర్థం కాదు. ఇప్పుడు ఏదైనా చెప్పినా తొందరగా వినకపోవడం, అప్పుడప్పుడు చిరాకు పడడం చేసేదాన్ని. ఆ డెలివరీ టైంలో అనుకుంటా ప్రతి ఆడపిల్లకి జీవితంలో అదొక మధురమైన ఘట్టం కదా. టైంలో మా అమ్మ నా దగ్గరుండి నాకు చెప్పిన ధైర్యం, నాకు చేసిన సేవలు అమ్మ తప్ప ఎవరూ చేయలేదనిపించి ఏడ్చేసిన. ఇప్పటికీ ఆమెకి ఫుల్గా ఫీవర్ వచ్చి నా పక్కనే ఒక బెడ్ మీద ఆమెకి సెలైన్లు కడతా ఉన్నారు. నా దగ్గర మా అత్త అందరూ ఉన్నా కూడా ఆ సెలైన్లన్నీ తీసేసి నా పనులన్నీ అమ్మనే చేసింది. నిజంగా ఆ క్షణంలో మా అమ్మ మీద గౌరవం నాకు ఆకాశం అంత అయిపోయిందంటే నమ్మండి. ప్రతి ఆడపిల్లకి ఆ టైంలో కొన్ని పనులు అమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా ఆ రోజు నుంచి అంటే దాదాపు 9 years అవుతుంది అమ్మ మాటకి ఎదురు చెప్పిందే లేదు. పేరెంట్స్ ఎవరైనా పిల్లలు బాగుండాలనే చెప్తారు కానీ చెడిపోవాలని ఎవరు చెప్పరు. ఆ విషయం పిల్లలు గ్రహించడానికి కొంచెం సమయం పడుద్ది. మరొకసారి హ్యాపీ మదర్స్ డే అందరికీ.